ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము నటనా జీవితం. నటనా జీవితం అంటారండి. నటనా జీవితం అంటే సినిమాల్లో యాక్టింగ్ చేసే యాక్టర్సే కాదండి, మనలో కూడా చాలామంది గొప్ప యాక్టర్స్ ఉన్నారండి. చాలామంది గొప్ప యాక్టర్స్ వాళ్ళు ఏంటంటే నిజ జీవితంలో నటించేస్తుంటారు. ఆ సినిమా యాక్టర్స్ వాళ్ళంటే వాళ్ళు ఏదో డబ్బుల కోసము వాళ్ళు ఒక 3 గంటలు నటిస్తారు. మనమైతే జీవితంలోనే నటించేస్తామండి. అలాంటి క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారండి. అదే ఉదాహరణ చూద్దాం. చాలామంది ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి స్థితిగతులు వేరు, ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులు వేరు. ఇంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు బయట ఆఫీసుల్లో కానీ, బయట నలుగురిలో ఉన్నప్పుడు కానీ, లేదా బయట సంఘాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు నోరెత్తారండి. చాలా సైలెంట్గా ఉంటారు, చాలా బుద్ధిమంతులా ఉంటారు, ఇన్నోసెంట్లా ఉంటారు. అసలు వీళ్ళు ఎంత మంచోళ్ళో, అసలు వీళ్ళంత గుణవతులు లేరు, లేకపోతే వీళ్ళంత మంచివాళ్ళు లేరు అనుకోవాలండి. అంత పేరు తెచ్చుకుంటారు. అది మనుషుల దగ్గర మాత్రమే. అది కేవలం నువ్వు ఏదైతే నటిస్తున్నావో, నటిస్తూ నీ జీవితాన్ని జీవిస్తున్నావో, నటనా జీవితాన్ని జీవిస్తున్నావో నువ్వు నీ జీవితంలో, అది కేవలం మనుషులకి మంచి అయ్యేకే. మనుషులు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారా? మనుషులు నిన్ను మంచి దారికి చేర్చగలుగుతారా? అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళని చూడాలండి. ఇంకా ఇంట్లో పరిస్థితులు చూడాలి, తోబుట్టువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర వాళ్ళని చూడాలండి. వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడ లేనటువంటి అన్నీ మాట్లాడతారండి. వాళ్ళు బూతులు మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు, లోక సంబంధ ఆశలు అన్నీ కలిగి ఉంటారు. బయట చూస్తే మాకేమి వద్దు, మాకేం అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు, నేను ఇలాగే ఉంటాను, నేను చాలా నీతిమంతుడిని, లేకపోతే నేను చాలా నీతిమంతురాలిని, నా ఎంత మంచివాళ్ళు లేరు, నా ఎంత గుణవంతుడు లేడు, నా ఎంత గుణవంతి లేదు అనేసి బయట పేరు సంపాదించుకోవచ్చు. అది బయట వరకే. ఆ బయట నువ్వు సంపాదించుకున్నటువంటి మనుషుల దగ్గర నువ్వు సంపాదించుకున్న పేరు నీకు ఎప్పటికీ దేనికి ఉపయోగపడదు కదా. నీ జీవితానికి ఉపయోగపడదు, నేను పరలోక రాజ్యానికి కూడా చేర్చలేదు. ఎందుకు? నువ్వు మనుషుల మెప్పును చూసి అతిశయపడిపోతున్నావు. అలాంటి జీవితాన్ని జీవించకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మన బయట జీవితం చూస్తే అలా ఉంటుంది, ఇంట్లో జీవితం చూస్తే నీకు రాని మాట అంటారు, దూషణ మాటలు, బూతులు, పోకిరి చేష్టలు అన్నీ ఉంటాయి. మనం బాప్తీసం తీసేసుకున్నాం కదా అనుకుంటాం, కానీ ఇవన్నీ మనలో ఉంటాయి. మరి మనం మారు మనసు పొందినట్టేనా పరలోకానికి మనం కూడా వెళ్ళిపోతాం అనుకుంటాం, పరలోకం మీద మనం కూడా ఆశ పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు అనుకుంటాం. ఇలాంటి నటనా జీవితాన్ని మనుషుల్ని మభ్యపెట్టచ్చు, కానీ జీవం గల దేవుడు ఎప్పుడు నిన్ను దృష్టిస్తున్నాడని తెలుసా? దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తున్నాడని తెలుసా? నువ్వు ఆఫీస్లో ఉన్నా నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఇంటిలో ఉన్నా నువ్వు చూస్తున్నాడు, లేకపోతే నువ్వు పలానా స్థానంలోకి నువ్వు చెడు కార్యం చేసినా నిన్ను గమనిస్తున్నాడు, మంచి కార్యం చేసినా నిన్ను గమనిస్తున్నాడు. ఆ విషయం తెలుసా ప్రియ క్రైస్తవా? దేవుని నమ్ముకున్నామంటున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు, కానీ ఎందుకు ఇలాంటి నటనా జీవితాలు జీవిస్తున్నారు? చాలామంది జీవితాల్లో ఇదే ఉంటున్నాయి. ఇప్పుడు చూసాక అందరూ మంచిగానే కనిపిస్తారు, చాలా మంచోళ్ళే అనుకుంటారు, కానీ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు నిజమైన జీవితం ఎలా ఉందో, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళ తోబుట్టుల దగ్గర ఎలా ఉన్నారో, వాళ్ళ సొంత వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారో ఎవరికి తెలుసు? కానీ నువ్వు మనుషులు మభ్యపెడుతున్నావు, కానీ జీవం గల దేవుడిని ఎప్పటికీ మనము మభ్యపెట్టలేము. అలాంటి నటనా జీవితాన్ని దేవుడు ఇష్టపడడం లేదండి. అలాగే అననీయ సఫీరా వాళ్ళు చాలా గొప్పగా నటించారండి, చాలా గొప్పగా నటించారు. చివరికి నాశనాన్ని, నిత్య నరకాన్ని, నిత్య మరణాన్ని తెచ్చుకున్నారండి వాళ్ళు. అలాంటి నటనా జీవితం ఎప్పుడైనా కానీ నాశనానికే దారితీస్తుంది, కానీ నీకు పరలోకానికి ఎప్పుడు దారి తీస్తుంది. నువ్వు మనుషుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు, మనుషుల దగ్గర మంచి అనేది నువ్వు అనిపించుకోవచ్చు, కానీ మనుషుల మెప్పు, లోకం మెప్పు నీకు పరలోకాన్ని ఇవ్వదు. నిన్నెప్పుడు దృష్టిస్తున్నటువంటి దేవుడు నీ వైపు చూస్తున్నాడని తెలిసి నువ్వు మారు మనసు పొంది ఇప్పటికైనా సరే రక్షణలోకి వచ్చి నువ్వు ఎవరైతే నటనా జీవితాన్ని బంద్ చేసుకొని నువ్వు మంచి జీవితంలోకి రావాలని ప్రతి ఒక్కరిని ఇలా ఎవరైతే జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను.